అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ ప్రాక్టికల్. ఐమ్ సేయింగ్, సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, ఎంతోమంది ఈ క్లినికల్ స్టడీస్లో చదువుతూ బిడ్డ భార్యని, ఇంకో మాట చెప్పాలంటే ఓ భర్త భార్యని అబ్యూస్ చేయాలని చేయడంట. అఫ్ కోర్స్ లెట్ మీ అగైన్ అడ్రస్ దిస్. చాలామంది పురుషులకి, చాలామంది భర్తలకి ఈ సవాలు ఏంటి? ఆ సవాలు అనేటప్పుడు వివాహమైన 3 సంవత్సరాలు ఉన్నాయి, 5 సంవత్సరాలు ఉన్నాయి, 10 సంవత్సరాలు కూడా ఉన్నాయి. అన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా భర్తకి తెలియదంట భార్యకి ఏం కావాలో. ఇక్కడ భర్తలని ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది, నీ భార్యకి ఏం కావాలి. ఏమా, ఏమిచ్చినా తృప్తిలే, ఏమి చేసినా ప్రయోజనంలే, ఎంత కష్టపడినా సంతోషంలే, గౌరవంలే, అందుకనే చేస్తాం మానేసి ఐ గేవ్ అప్. చాలామంది రిపోర్ట్ అదే. Why you're not being the father that you're supposed to be? Why you're not being the husband that you're supposed to be? What is the point being a husband అంటాడు. కారణం ఏంటంటే he is not understanding what she wants. సరే, మైక్ ఆమె దగ్గర పెట్టి ఏం కావాలమ్మా నీ భర్త దగ్గర అని అడిగావు అనుకో, ఏం చెప్తాడు అనుకుంటావు? ఏమో. యు నో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈరోజు క్లినికల్ స్టడీ చూపిస్తుంది, wives don't know what they want from their husbands, so they ask for something that is not realistic. నిజంగా భర్త ఇవ్వగలిగింది, భర్త చేయగలిగింది కోరారంట. భర్త చేయలేనిది, భర్త ఇవ్వలేనిది కోరతారంట. అది ఇవ్వలేని భర్త, అది చేయలేని భర్త ఏమవుతాడు తెలుసా? ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. Anytime the husband is not honored, he will not do. Bible is very clear. దేవుని స్వరూపం, దేవుని గుణగణాలు అన్నప్పుడు అగైన్ God will live among praise, not among abuse and curse. ఇశ్రాయేలీయులు ఎడారిలోనే నాశనం అయిపోతానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పండి, నా చెవులు ఎనబడతలే, ఇంకా గట్టిగా చెప్పండి. సనిగి ఇశ్రాయేలీయులు ఎడారిలోనే రాలిపోయారంట. ఈరోజు చాలా కుటుంబాలకి రాలిపోతానికి కూడా కారణాలు ఏంటి తెలుసా? భార్యలు సనిగి భర్త చావవే అంటున్నాడు. ఉన్న మాట యథార్థంగా చెప్తున్నా. దిస్ ఇస్ ద సింపుల్, లెట్ మీ అడ్రస్ ఇట్ స్ట్రైట్. దేవుడే అంత చేసినా కూడా తృప్తి లేదంట. యు సీ, వీ హ్యావ్ టు లెర్న్ టు బి కంటెంట్ఫుల్. అందుకని ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏ హస్బెండ్ విల్ ఎక్సెల్ ఓన్లీ వెన్ అ వైఫ్ స్టార్ట్స్ టు ఎంకరేజ్ బై ప్రైజ్, నాట్ బై అబ్యూస్ ఆర్ కంప్లైంట్స్. ఆయన చేయగలిగిన దాంట్లో ఇఫ్ యూ కెన్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్, హీ వుడ్ ఎక్సెల్, హీ వుడ్ స్టార్ట్ టు గ్రో, నాట్ టు కంప్లైంట్. బయటోడు ఎంత చేయి నేరాలు మోపచేమో, భార్య ప్రోత్సాహం ఉంటే భర్త ఎంతనే ఎదుగుతాడు. తల్లిదండ్రుల బిడ్డలకి వారిలో ఉన్నది ఎప్పుడు బయటికి తీసుకురాలేదేమో, కానీ భార్యలో భర్తల్లో ఉన్నది తల్లిదండ్రులు బయటికి తీసుకురాలేనిది బయటికి తీసుకురాగలరు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎ వైఫ్. సో వెన్ యూ సే మదర్ ఆర్ అ వైఫ్, షీ ఈస్ వెరీ పవర్ఫుల్. అదే ఈ మాట అనేక సార్లు మరలా చెప్తున్నాను. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి, స్త్రీలందరూ గట్టిగా చెప్పాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? 3 రాళ్ళు ఏం చేస్తుంది?